భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రేపే ఎన్నికలు జరగనుండడంతో పోలింగ్ సామాగ్రిని కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి ఈ రెండు జిల్లాలకు సంబంధించి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. దీనికి సంబంధించి రేపు పోలింగ్ ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి మొత్తం పోలింగ్ సామాగ్రి అంతగా తరలిపోనుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వైరా, ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, మధిర. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఇందులో కొత్తగా 2 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. అయితే పాత మున్సిపాలిటీలు 3 కూడా గతంలో బీఆర్ఎస్ గెలుపొంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ ఈ రెండింటికి కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో పాల్వంచ మున్సిపాలిటీ వేరుగా ఉండేది. అయితే పాల్వంచ మున్సిపాలిటీలో దాదాపుగా 170 వివాదం వల్ల దాదాపుగా 20 ఏళ్ల నుంచి పాల్వంచ మున్సిపాలిటీలో ఎన్నికలు అయితే జరగట్లేదు. కానీ ఈసారి మాత్రం పాల్వంచని, కొత్తగూడెని కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నిక జరుగుతుంది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దీనికి సంబంధించి మొత్తం కూడా పోలింగ్ సంబంధించి అధికారులను, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో 117 వార్డులకు గాను 415 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 146 వార్డులకి 186 మంది పోటీ పడుతుండగా, కొత్తగూడెం కార్పొరేషన్లో 60 వార్డులకి 354 మంది పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1200 మంది సిబ్బందిని, అంటే 2 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి 5 మున్సిపాలిటీలతో 2000 మందిని సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. తెలుసు మనకి. స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి గతంలో కరోనా దగ్గర నుంచి బ్యాలెట్ పద్ధతుల్లోనే ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా సిద్ధం చేశారు. మనం చూడొచ్చు. మొత్తం కూడా ఎన్నికకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లో జరిగే కాబట్టి కొంత కాన్సన్ట్రేషన్, అంటే రాజకీయ పార్టీలది, ఓటర్లది కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ అంటే వీళ్ళకి అంటే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా మొత్తం అయితే ఇప్పటికైతే పలు దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న బ్యాలెట్ బాక్సులతో పాటు అదనంగా ప్రతిదానికి కూడా రిజర్వ్డ్గా ఒక బ్యాలెట్ బాక్సును కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడైనా అంటే కొన్ని చోట్ల ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు వచ్చే సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్య రాకుండా ఉండేందుకోసం బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపుగా ఇటు ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాలో వేర్వేరుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరాపేట ఈ 2 కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కూడా 148 మామూలు సమస్యాత్మక ప్రాంతాలు, అదేవిధంగా అత్యంత తీవ్రంగా ఉండే సమస్యాత్మక ప్రాంతాలు 125గా గుర్తించడం జరిగింది. అదే ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి 46 మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మొత్తం మీద ఎన్నికకు సంబంధించి మనకు చూస్తున్నాం. పోలింగ్ బాక్సులు, సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత పోలింగ్ బూత్ కేటాయించారు. ఆ బూత్కి వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం తర్వాత అక్కడ హాజరవుతారు. ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలు కూడా అక్కడికి డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కుద్దుతో భూపాల్, NTV.